కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో ఈ నెల 8వ తేదీన నిర్వహించే సాధికారిక బస్సు యాత్రను జయప్రదం చేయాలని బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధాలు పేర్కొన్నారు. ఈ నెల 8న జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎలాంటి అవరోధాలు ఎదురవకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పేర్కొన్నారు. అందుకు తగ్గ కార్యాచరణను సంబంధిత పార్టీ కార్యకర్తలతో కలిసి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక సాధికారికత బస్సు యాత్రలు ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా 3 విభాగాలుగా మార్చి ఇక్కడ మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా 3 మరి మంత్రుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో మన వైఎస్ఆర్ జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా దరిదాపు పూర్తయినటువంటి విషయం. మన బద్వేల్ నియోజకవర్గానికి జనవరి 8వ తారీఖున ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మరి వాళ్ళందరినీ కూడా జాగృతం చేసి మన వైఎస్ఆర్ పార్టీ చేపట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నిష్ణాతులైనటువంటి ఆ వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల చేత మరి ఒక సమావేశం ఏర్పాటు చేసి రేపు పొద్దున జరగబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళందరి యొక్క మద్దతును కూడా తీసుకోవడానికి ఈ ప్రభుత్వం వాళ్లకు చేసినటువంటి మేళ్ళన్నీ కూడా పెద్ద ఎత్తున తెలియజేయడానికి ఉద్దేశించి ఈ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పెట్టినటువంటి విషయం మనందరం కూడా మీడియా ద్వారా అదేవిధంగా టీవీల ద్వారా మనందరం కూడా చూస్తున్నాం. మన వైఎస్ఆర్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మనం బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఈ యాత్రను అంటే బస్సు యాత్ర అంటే ఎంతో దూరం నుంచి ఏముండదు, మా అంటే 1 కిలోమీటరో 1/2 కిలోమీటర్ దూరం నుంచి బస్సు స్టార్ట్ అయ్యి మన టౌన్లో మనం బద్వేల్ టౌన్లో ఒక చోట సమావేశం ఏర్పరచుకొని వచ్చినటువంటి ప్రజలకంతా కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కార్యక్రమము అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మనం అంటే ఈ స్థలం అంతా కూడా వీలైనంత వరకు డబల్ రోడ్డు లేకుండా ఒక సింగిల్ రోడ్డుగా ఉండగలిగితే ప్రజలందరూ కూడా మరి అక్కడ వాళ్ళు నిలబడి అంటే సాయంత్రం దరిదాపు 3 గంటలకు ఈ కార్యక్రమం 3:30కు కార్యక్రమం మొదలైతే 5:30కంతా పూర్తి అవుతుంది, 5 గంటలకు. సో ఈ విధంగా ఈ టైం మరి పార్టీ యంత్రాంగం ఫిక్స్ చేసినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి. మనం మీ అందరి యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కూడా తీసుకొని నియోజకవర్గాల్లో ఏ విధంగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేశారు, అక్కడ ఉన్న ఇబ్బందులు మనం ఇబ్బందులు పడకుండా, అక్కడున్న లోటుపాట్లు మనం జరగకుండా దీన్ని తీసుకోవడానికి కొంతమంది ఎవరైతే ఈ కార్యక్రమాల్లో ముందు పాల్గొన్నవారు మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇది ఒక పెద్ద ఎత్తున దరిదాపు 15,000 మందిని సమీకరించాలని చెప్పి కూడా పార్టీ మరి పెద్దలు నిర్ణయించినటువంటి విషయం కూడా మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనం
మరి ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా చేద్దాం, ఒక అజెండా ప్రకారం ఒక అర్ధగంట మనం మిగతా అన్ని విషయాలు కూడా మనం మాట్లాడదాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇది కేవలం కొన్ని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించింది, మేమెందుకు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని దయవుంచి ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే మనందరం అన్నదమ్ములుగా వాళ్ళను కూడా మనం ఈ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి మనందరి యొక్క మరి సపోర్టు అనేది అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇటువంటి పార్టీ పదవుల్లో ఉండేవాళ్ళు కానీ అదేవిధంగా మిగతా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరం మనం ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళమైనా కూడా అందరం కూడా మరి ఉత్సాహంతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమైనటువంటి పని మనందరి ముందు ఉన్నటువంటి పని ఏంటంటే జన సమీకరణ వార్తలు రాకుండా మనందరం కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి